83వ కీర్తన మొట్టమొదటి వచనం చదువుదామమ్మా. దేవా దేవా ఊరకుండకుము, ఊరక ఉండకుము. దేవా దేవా మౌనముగా ఉండకుము, మౌనముగా కూడా ఉండకుము. ఊరక ఉండకుము, ఊరక ఉండకుము. చాలు, మరలా చదువుదాం ఫస్ట్ వచనమా. దేవా దేవా ఊరక ఉండకుము, ఊరక ఉండకు. దేవా దేవా మౌనముగా ఉండకుము, మౌనముగా ఉండకు. ఊరక ఉండకుము, ఊరక ఉండకుము. ఆసాపు రచించిన కీర్తన ఇది. చాలా జాగ్రత్తగా విందామమ్మా. ఎందుకంటే దేవుని బిడ్డలు ఏ విధముగా ఉండాలి అనే విషయము ఈ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని బిడ్డలు దేని మీద శ్రద్ధను నిలిపి ఉంచుకోవాలనే విషయాన్ని ఈ కీర్తన ద్వారా దేవుడు మాట్లాడతాడు. నువ్వు చదివిన మొదటి వచనం మరలా చదువుతారా ఒకసారి? అందరం చదువుదాం. రెడీ? అందరం చదువుదాం. రెడీ? దేవా దేవా ఊరకుండకుము, ఊరక ఉండకు. దేవా దేవా మౌనముగా ఉండకుము. చూసారా, ఆసాపు దేవుణ్ణి ఏమడుగుతానంటే, అయ్యా ఏంటి ఏం మాట్లాడటం లేదు, ఏంటి మౌనముగా ఉన్నావు? మరి ఎంతకాలమైందో ఆసాపు దేవుని స్వరము విని, మరి ఎంతకాలమైందో ఎన్ని రోజులైందో ఆసాపు దేవుని యొక్క మాట విని, మరి ఒక వారమైందో, ఒక నెల అయిందో, లేదా ఒక 3 నెలలైందో, లేదంటే ఒక 4 నెలలైందో, కానీ చాలా రోజుల నుంచి ఆసాపుకి దేవుని స్వరం వినపడటం లేదు. దేవుడు అతనితో మాట్లాడుతున్నట్టుగా అనుభవాలు లేకుండా పోయాయి. దానిని బట్టి ఆసాపు ఏమంటున్నాడంటే, దేవునికి ఏమైనా ప్రార్థన చేస్తానంటే, అయ్యా ఎందుకు మౌనముగా ఉంటున్నావు? నాతో మాట్లాడు. ఎందుకు నా విషయంలో ఊరక ఉంటున్నావు, సైలెంట్గా ఉంటున్నావు? స్పీక్ టు మీ, నాతో మాట్లాడు అని అడుగుతున్నాడు. చూసారా, దేవుని స్వరము అతనికి వినపడకపోతుంటే, దేవుడు అతనితో మాట్లాడటం లేదు అని అతను గమనించగానే వెంటనే అతడు ప్రార్థన చేయటము, దేవుణ్ణి ప్రశ్నించడం ఆరంభిస్తున్నాడు. దేవా ఊరుకో ఉండమాక, దేవా మౌనముగా ఉండమాక నా విషయంలో అంటున్నాడు. మీలో చాలామంది దేవుని స్వరాన్ని విని చాలా కాలమైందమ్మా. అంటే ఆదివారం పూట వర్తమానాల ద్వారా దేవుడి వాక్యము, దేవుని స్వరం వింటున్నారు. కానీ వ్యక్తిగతముగా నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, వ్యక్తిగతంగా నువ్వు దేవుడితో సమయము సహవాసం గడుపుతున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడటం ఆపేసి చాలా కాలమైంది. అందరూ అని చెప్పటం లేదు, కానీ మీలో కొంతమంది అంటాను నేనైతే. చాలామంది ఏంటంటే అది గ్రహించలా, అది 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 మనసులోకి తీసుకోవాలా, అలా వదిలేశారు. దేవుడు మాట్లాడంటే మాట్లాడతాడులే అని చెప్పి వదిలేశారేమో. లేదంటే అసలు కొంతమందికి దేవుడి స్వరము, లేదంటే దేవుడు మాట్లాడుతాడన్న విషయం కూడా మర్చిపోయారేమో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా నీ దృష్టి ఎప్పుడు భౌతిక సంబంధమైన విషయాల మీద మాత్రమే కాదు కానమ్మా, ఆత్మ సంబంధమైన విషయాలు, మరి ముఖ్యంగా దేవునికి సంబంధించిన విషయాల మీద నీ దృష్టి, నీ మనసు ఎప్పుడు లగ్నమై ఉండాలి. ఆసాపు చూడండమ్మా, మరి ఎన్ని దినాలైనాయో దేవుని స్వరం విని, మరి ఎంత కాలమైందో దేవుడు అతనితో మాట్లాడి, అతడు చూసి 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 ప్రార్థన చేయటం ఆరంభించాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, అయ్యా నాకు బంగారం కావాలని అడగట్లా, అయ్యా నాకు ఉద్యోగం కావాలని అడగట్లా, అయ్యా నన్ను ప్రమోషన్ ఇవ్వయ్యా అని నాకు అడగట్లా, లేదా అయ్యా నాకు అభిషేకం ఇవ్వని కూడా అడగటంలా. ఏమని అడుగుతున్నాడు తెలుసా? దేవా ఊరక ఉండమాక నా జీవితంలో, దయ ఉంచి నాతో మాట్లాడు. ఏ బిలీవర్ షుడ్ ఆల్వేస్ సీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వాయిస్ ఆఫ్ గాడ్. విశ్వాసి అయిన ప్రతి వాడు ఎప్పుడు దేవుని స్వరమును, దేవుని యొక్క వాక్యమును అపేక్షించాలి. ఒకసారి ఇది ఇలాగే పెట్టేసేసి కీర్తనల గ్రంథం, పేతురు రాసిన పత్రిక వెళ్ళండమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువునమ్మా. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, శిశువులను పోలిన వారై
నిర్మలమైన వాక్యమును పాల వలన, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను ఏం చేయాలంట? అపేక్షించాలంట. చూసారా, నిర్మలమైన వాక్యము అను పాలుని క్రొత్తగా జన్మించిన శిశువు ఎట్లాగైతే పాల కోసం తల్లి దగ్గర ఏడుస్తాడో, పాలు గురించి కేకలు వేస్తూ ఏడుస్తూ గొడవ చేస్తాడో, ఆ విధంగా దేవుని యొక్క వాక్కు గురించి, దేవుని యొక్క స్వరము గురించి అంట మనము క్రొత్తగా జన్మించిన శిశువులాగా అపేక్షించాలి, అంగలార్చాలి అంటున్నాడు. కానీ ఈరోజున బాధాకరమైన విషయం ఏంటంటే, సంఘంలో చాలామంది దేవుని స్వరము అనేది మర్చిపోయారమ్మా. దిస్ ఈజ్ వాట్ దేవుడు నాతో మాట్లాడుతున్న మాట. మరి ముఖ్యంగా అంత్య దినాల్లో ఉంటున్న సంఘము ఎట్లాగైపోయిందంటే, ఆశీర్వాదాలు అనుకుంటూ ఆ ఆశీర్వాదాలు వెంబడి పరిగెత్తుతున్నాము. కానీ ఆశీర్వాదమునకు కర్త అయిన దేవుడు ఆయన యొక్క స్వరాన్ని కానీ ఆయన యొక్క హృదయాన్ని కానీ అర్థము చేసుకోవటంలో వెనకకు వెళ్ళిపోయారు అని చెప్పేసి దేవుని యొక్క ఆత్మ చాలా కాలం క్రిందట నాతో మాట్లాడిందమ్మా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏమంటున్నాడు? నిర్మలమైన క్రొత్తగా మళ్ళా చదువునమ్మా. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. మనం అంటే ఎట్లా ఉండాలంట? అప్పుడే పుట్టిన శిశువులు, అప్పుడే పుట్టిన పిల్లల్లాగా ఉండాలంట. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగునట్లు ఆ పాల అంటే ఒక పిల్లవాడు కానీ ఒక పసిపిల్ల కానీ పుట్టిన తర్వాత పాల కోసం ఎట్లా ఏడుస్తారో ఆ విధంగా దేవుని వాక్యము గురించి, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క స్వరము గురించి ఆ విధమైన అపేక్ష ఉండాలంటున్నాడు. వెళ్ళిపోండమ్మా, కీర్తన గ్రంథంకి వెళ్ళిపోండమ్మా. 83వ కీర్తన మొదటి వచనం. 83వ కీర్తన మొదటి వచనము. దేవా, చూడండి, ఇక్కడ ఆశాపు అట్లాగే ప్రవర్తిస్తున్నాడు. దేవా, నేను ఆరాధికుడిని కదా, నేను వర్షిప్ టీంలో ఉన్నాను కదా, నాకు ప్రమోషన్ ఇవ్వు అని అడగటంలా. దేవా, నాకు ఒక ఇల్లు ఉంది కదా, నాకు ఒక భార్య ఉంది కదా, లేదా నాకు ఒక బిడ్డలు ఉన్నారు కదా, నాకు ఈ ఆశీర్వాదాలు కావాలి అని అడగటంలా. అతడు ఏమని అడుగుతున్నాడంటే, దేవా ఊరక ఉండకుము అంటున్నాడు. మౌనముగా ఉండకుము, ఊరక ఉండకుము. 3 పర్యాయాలు మాట్లాడుతున్నాడు చూడమ్మా. కీప్ నాట్ దౌ సైలెన్స్ ఓ గాడ్, హోల్డ్ నాట్ దై పీస్ అండ్ బీ నాట్ స్టిల్ ఓ గాడ్. ఏమంటున్నాడంటే, అయ్యా సైలెంట్గా ఉండమాక. ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు నీ స్వరం నేను వినలేకపోతున్నాను? నువ్వెందుకు నాకు దూరముగా ఉన్నావు అంటున్నాడు. ఆశాపు అంతగా దేవుని కొరకు ఏడవటానికి, అంతగా దేవుని దగ్గర కన్నీరు కార్చడానికి ఆశాపు జీవితంలో ఏదైనా జరిగిందా అంటే, ఆశాపు జీవితంలో ఏమి జరగలేదు కానమ్మా. టోటల్ ఇజ్రాయెల్ దేశం మీద ఒక భయంకరమైన సంక్షోభం వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉన్నాడమ్మా. ఇజ్రాయేల్ అందరి మీద ఒక భయంకరమైన, చరిత్రలో మునుపెన్నడు లేనంత ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆ భయంకరమైన సంఘటన నుంచి తప్పించుకోవటానికి ఆశాపు ఏమన్నాడంటే, మాట్లాడు అంటున్నాడు. ఎందుకంటే దేవుని మాట ఎటువంటి పరిస్థితినైనా అధిగమించే శక్తిని విడుదల చేస్తుంది. కమాన్, నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు అక్కడ పరిస్థితి ఏంటో చూపిస్తాను చూడమ్మా. 6వ వచనం చదవండమ్మా. లేదు, 2వ వచనం చదవండమ్మా. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. అందరం చదువుదాం. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నిన్ను ద్వేషించేవారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ ప్రజల మీద కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇజ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు. చూసారా, ఇజ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు, జనముగా ఇంకను ఇజ్రాయేలీలు ఉండకుండానట్లు వారిని సంహరించదము రండని చెప్పుకొనుచున్నారు. వారిని సంహరించేద్దాము,
రండి అని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు. ఏక మనస్సుతో శత్రువులందరూ కలిసి ఆలోచన చేసుకుంటున్నారంట. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. అందరూ ప్రమాణాలు కూడా చేసుకుంటున్నారంట. ఏంటంటే ఇక ఇజ్రాయేలీలు అనే మాట వినపడకూడదు చరిత్రలో. ఇజ్రాయేలీలు అనేవాడు చరిత్రలో ఉన్నాడన్న విషయం కూడా ఎవరికి గుర్తు ఉండకూడదు. ఆ విధంగా మొత్తము స్వీప్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎవరా శత్రువులు? ఆ తర్వాత మాట చదవండమ్మా. గుడారపు వాసులైన ఏదోమీయులను. ఎవరంట? గుడారపు వాసులైన ఏదోమీయులు. ఏదోమీయులు అండర్లైన్ చేసుకుంది. 1 ఇష్మాయేలీయులను. ఇష్మాయేలీయులు 2 మోయాబీయులను. మోయాబీయులు 3 హగ్రీయులను. హగ్రీయులు 4 గెబలు వారును. గెబోలు వారును 5 అమ్మోనీయులను. అమోనీయులు 6 అమాలేకీయులను. అమాలేకీయులు 7 ఫిలిస్తీయులను. ఫిలిస్తీయులు 8 తూరు నివాసులను. తూరు నివాసులు 9 నీకు విరోధముగా నిబంధన చేసుకుని నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. మళ్ళీ 10వ ఏంటంట? అష్షూరు దేశస్థులు. చరిత్రలో ఇది అసలు ఇంకొక మాట చెప్పాలంటమ్మా, ఇది ఒక ఓల్డ్ వార్. తెలిసేది ఇది ఒక ఓల్డ్ వార్. 10 దేశాలు కలిసి ఒక దేశము ప్రపంచ పట్టణంలో ఉండకుండా చేద్దామని ఆలోచన చేస్తున్నారు. ఇజ్రాయేలీలు ఈరోజు కాదు, ఆ రోజుల్లోనే జనాలు భయపెట్టారు. వీళ్ళు ఎక్కడో వాళ్ళరా వలస వచ్చి ఈ కానాను దేశం ఆక్యుపై చేసుకున్నారు అని మొదట్లో అనుకున్నారు. కానీ ఇజ్రాయేలీల యొక్క అభివృద్ధి చూసి, ఇజ్రాయేలీలో దేవుడు చేస్తున్న కార్యాలు చూసి ఓర్వలేకో మరి ఏమిటో తెలియదు కానీ 10 దేశాలు మాట్లాడుకునే ఆ రోజుల్లో 10 దేశాలు. మరలా చదవండమ్మా ఆ దేశాల పేర్లు. మరలా 6వ వచనం చదవండమ్మా. గుడారపు వాసులైన ఏదోమీయులను. మొట్టమొదటిది ఏ దేశం అంట? ఏదోము దేశము. ఇష్మాయేలీయులను. తర్వాత ఇష్మాయేలు దేశం అంట. మోయాబీయులను. మోయాబు దేశం అంట. హగ్రీయులను. హగ్రీలు దేశం అంట. గెబలు వారును. గెబలు వారు దేశం అంట. అమ్మోనీయులను. అమోనీయులంట. అమాలేకీయులను. అమాలేకీయులంట. ఫిలిస్తీయులను. ఫిలిస్తీయులంట. తూరు నివాసులను. తూరు నివాసులంట. నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేసుకున్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. 10 దేశాలమ్మా. 10 దేశాలు కలిసి ఏ దేశం మీదకి వెళ్తున్నాయి? ఒక్క దేశం. దిస్ ఈజ్ ద హిస్టరీ. సాధారణంగా మనం పాత నిబంధన చదువుతున్నప్పుడు ఏదోము దేశము ఏదోమీయులకి ఇజ్రాయేల్కి పడిందని, ఫిలిస్తీయులకి ఇజ్రాయేల్కి యుద్ధం పడిందని, లేదంటే అనాకీలు, ఇంకా అట్లా ఒక్కొక్క దేశం పేరు చదువుకుంటాం. బట్ ఇక్కడ చూడండి అమ్మా, 10 దేశాలు ఒకేసారి నిబంధన చేసుకుంటున్నాయి. మరి ఆ రోజుల్లో ఉత్తరాలు రాసుకున్నారో ఆ దేశాలకి ఈ దేశాలకి, లేదా ఈ అంబాసిడర్స్ ఉంటారు కదా తెలుగులో, ఎవరాళ్ళు? రాయబారులు. ఈ 10 దేశాల రాయబారులు అందరూ మాట్లాడుకున్నారేమో. కానీ ఒకానొక రోజున ఈ 10 దేశాల వాళ్ళ అందరూ ఒక మాట మీదకి వచ్చేసారు. ఏంటంటే మనమందరం కలిసి ఆ ఇజ్రాయేలీలు అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని లేకుండా చేద్దామని చెప్పి అనుకున్నారు. ఈ విషయము ఇజ్రాయేల్ దేశంలో తెలిసింది. ఇజ్రాయేల్ దేశం అంతా ప్యాక్ అయిపోయారు, ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఇప్పటి వరకు ఒక దేశం మన మీదకి రావటం మనకు తెలుసురా, లేదా సరే 2 దేశాలు మన మీదకి రావటం తెలుసు. మై గాడ్, 10 దేశాల ప్రజలు మా మీదకి వస్తున్నారా? 10 దేశాల ప్రజలు మా మీదకి వస్తున్నారా అని ఇశ్రాయేలీలు అందరూ వణికిపోతున్నారు. మరి ఎవరెవరు దేశాలు విడిచిపెట్టి పారిపోయారో తెలీదు, ఎవరెవరు వేరే వేరే దేశాలకి స్ప్రెడ్ అయిపోయారో చెప్పా పెట్టుకుని మనకు తెలియదు. ఈ భయానకమైన వాతావరణంలో వీటన్నిటిలో కూడా ఒక వ్యక్తి ఆ దేశం విడిచిపెట్టి పారిపోవటంలా ఒక వ్యక్తి ఆ దేశంలో ఉంటున్నాడు. సార్ ఆ దేశంలో ఉండి రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజా ఇదిగో మనం ఏం చేద్దాం, మనం ఇలా చేద్దామా, సరే వీళ్ళు 10 దేశాల వాళ్ళు వస్తున్నారు కదా, మనం మిగతా దేశాలకు సమాచారం పంపుదాం, మిగతా దేశాలకు సందేశాలు పంపుదాం, వాళ్ళను మనం కలుపుకుందాము, వాళ్ళను మనం కలుపుకొని మనం యుద్ధానికి వెళ్ళే ప్రయత్నం చేద్దామా అని ఇటువంటిది ఏమీ మాట్లాడటంలా ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, మొదటి వచనంకి వెళ్ళిపోమ్మా, ఏమంటున్నాడు? దేవా ఊరకుండుకుము, ఊరక ఉండకు. అసలు నాకు ఆశాపు కనపడితే నేను అడుగుతానమ్మా. ఎందుకంటే మొన్న ఇజ్రాయెలను
ఇరానేనా యుద్ధం జరిగింది? అసలు ఆ వీడియోలు చూస్తున్నా, ఆ ఫోటోలు చూస్తున్నా ఎంత హృదయ విదారకరంగా ఉందంటే, పిల్లల్ని వేసుకొని పారిపోతున్నారు, పిల్లల్ని వేసుకొని రక్తాలు కారుకుంటూ వాళ్ళు ఆ బాంబ్ బ్లాస్ట్లు జరిగినప్పుడు. ఒక యుద్ధం జరిగితే అటువంటి పరిస్థితులు ఉన్నాయమ్మా. ఆ రోజుల్లో 10 దేశాలు కలిసి వచ్చాయి వాళ్ళ మీదకి. ఇజ్రాయెల్ చుట్టూ 10 దేశాలు స్ప్రెడ్ అయిపోయినాయి. సైనికులు భయంకరముగా ఆయుధాలు తీసుకొని, ఆ రోజుల్లో ఒక భయంకరమైన ఆ యొక్క ఆయుధాలను తీసుకొని చుట్టూ మూగిపోయారు. ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నారు. అటువంటి టైంలో వీళ్ళైనా వాళ్ళ దేశం విడిచిపెట్టి పారిపోవాలి, లేదా వీళ్ళైనా సహాయం కోసము వేరే దేశాలకి రాయబారం పంపాలి, మాకు సహాయం చేయండి, ఒంటరి వాళ్ళని చేసేసి 10 దేశాలు మా మీద పడుతున్నాయి, మీరు దయ ఉంచి మాకు సపోర్ట్కి రండి అని చెప్పేసి అన్నారు. కానీ ఇవేమీ అనకుండా ఈ ఆశాప్ అంటున్న మాట ఏమిటంటే, దేవా ఎందుకు మౌనంగా ఉంటున్నావు? చూసారా? లుక్ ఎట్ దట్ ఫెయిత్, ఆ విశ్వాసం చూడమ్మా. ఈరోజు మనం చూడమ్మా, ఇంట్లో చిన్న కష్టంగా ఉనికిపోతూ ఉంటాం మనం. రేపొద్దున బ్యాంకు వాడికి 2వ తారీఖున బ్యాంక్ వాడికి ఈఎంఐ కట్టాలనగానే 1వ తారీఖున ఒకవేళ అకౌంట్లో డబ్బు లేకపోతే వణికిపోతూ ఉంటాం మనం. అందరికీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాయి, స్కూల్స్లో ఫీజులు కట్టాలనగానే వణికిపోతూ ఉంటాం. ఎక్కడి నుంచి చేస్తాం. బట్ అక్కడ చూడండమ్మా, 10 దేశాల ప్రజలు వచ్చి వీళ్ళని చంపివేయాలి. వీళ్ళ ఆలోచన ఏంటంటే, చూడండి ఏంటంటే వీళ్ళ ఆలోచన చూడండి. 4వ వచనం చదువుతారా? వారు ఇజ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు. ఇక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా? చిన్నల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తాన్ని చంపేద్దాం, కనికరము లేకుండా. వీళ్ళ గోల్ ఏంటంటే, ప్రపంచంలో ఇజ్రాయేలు అనే వాళ్ళ పేరు ఉండడానికి వీల్లేదు, మేము యూదుడిని అని ఎవడు చెప్పుకోవడానికి వీల్లేదు, మేము యాకోబు సంతానం అని ఎవడు మాట్లాడటానికి వీల్లేదు. ఇజ్రాయేలు గతములో ఉన్నారు, వాళ్ళు చరిత్ర, వాళ్ళు తర్వాత చచ్చిపోయారు. ఇది ప్రపంచం తెలుసుకోవాల్సిన విషయం అని ఇజ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని ఏం చేయాలంట? సంహరించడము రండి, దొమ్మిగా పడదాం వాళ్ళ మీద. 10 దేశాల ప్రజలు, 10 దేశాల సైన్యము, 10 దేశాల రాజులు. ఇటువంటి ఒక భయంకరమైన, చదువుతుంటేనే వెన్నులో వణుకు పుట్టే ఇటువంటి ఒక పరిస్థితి మీకు ఎట్లాగుందో కానమ్మా. దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు 10 దేశాల ప్రజల, మొన్నటికి మొన్న మనకి ఇండియా పాకిస్తాన్కి చిన్నపాటే ఈ కాశ్మీర్ విషయంలో యుద్ధం జరిగి మనోళ్ళు ఏదో నీళ్ళు ఆపారు అనగానే దానికి అసలు మీడియా న్యూస్ లేచిన దగ్గర నుంచి అదే గోల. మళ్ళీ దానికి ఒక పేరు సింధూర్ అని పెట్టారు, ఇంకో పేర్లు పెట్టారు, గందరగోళం చేశారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనగానే ట్రంప్ సహా ఇన్వాల్వ్ అయ్యాడంట, వచ్చేసి మీరు గొడవలు పడమాకండి అని చెప్పేసి. బట్ ఆ రోజున మరి 10 దేశాల ప్రజలు ఒక దేశం మీద పడుతారంటే అప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుని ఉంటుంది ఆ టైంలో. బట్ అటువంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆశాప్ అంటున్న మాట ఏమిటంటే, ఆశాప్ ఏమి చెప్తున్నాడు తెలుసా? నువ్వు మౌనము ఉండమాకయ్య, నువ్వొక్క మాట ఇవ్వు, 10 దేశాలు కాదు 100 దేశాలు వచ్చినా సరే నీ ఒక్క మాట మాకు విజయాన్ని అనుగ్రహించింది అంటున్నాడు. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. టు సంబడి, ఎవరితో నేను మాట్లాడుతున్నాను ఈ ఉదయకాల సమయంలో. నీ పరిస్థితులు చూసి నువ్వు నీరసించిపోయావేమో, నీ పరిస్థితులు చూసి నువ్వు విశ్వాసంలోంచి పక్కకు వెళ్ళిపోయావేమో, ఇంక నా పరిస్థితి మారదేమో, ఇంక ఇలాగే ఉంటుందేమో అని చెప్పేసి నీతో నువ్వు చెప్పుకుంటూ అలాగే వచ్చి ఇక్కడ కూర్చున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో నేను ఒక మాట మాట్లాడుతున్నామా, నీ పరిస్థితిని తల్లకిందులుగా చేసి నీ పితరులు ఎవరు చూడని ఐశ్వర్యాన్ని, సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహించగలడు. ఆయన వాక్యాన్ని పట్టుకొచ్చాలు, ఆయన వాక్యాన్ని పట్టుకొచ్చాలు. దేవుని వాక్యంలో ఉన్న శక్తి అటువంటిదమ్మా. దేవా ఊరకుండుకుము. మనం అట్లా కాదు, అసలు ప్రార్థన చేయము మనం ఆ టైంలో. చిన్నపాటి రేపొద్దున ఎవరికో జవాబు చెప్పాలి, రేపొద్దున ఎవరికో డబ్బులు కట్టాలి, రేపొద్దున ఎవరికో ఇంటి వాడికి ఎవరికో రెంట్ ఇవ్వాలని, ఈరోజు నైట్ లేకపోతే అమ్మో రేపొద్దున వస్తాడని. కానీ మనం నిద్రపోం, ఇంట్లో ఉన్న వాళ్ళని నిద్రపోనేమో.
కొంతమంది బలి చేస్తారు తెలుసు. ఆడవాళ్ళు ఎట్లా చేస్తారంటే, ఏంది పడుకున్నావు, నిమ్మకి నీరెత్తినట్టు నాకే పట్టిందా? స్త్రీలు మీరేమనుకోమాకండి, పురుషులు నిజమే కదా మనం మాట్లాడుతుంది, నిజమే కదా. చూసి కొంతమంది మాట్లాడితే ఇంటికి వెళ్ళాక నాకేమైనా అయిద్దేమో అని చెప్పేసి ఇట్లా. మీరు మంచి ఆశ్రయంలో ఉన్నారు, ఇక్కడ మీకు ఏ హాని తగలదంట. నేను మీ పాదములకు రాయి తగలకుండా దూతలు ఇక్కడ కాపాడుతాయి. ఆ దూతలో మొదటి దూత నేనే ఉంటాను. ప్రైజ్ గాడ్ అంటే ఎవరు? యేసయ్యా, ప్రభువా. ఇంత భయపడుతున్నారా? అయితే రేపు ఫస్ట్ ప్రార్థన ప్రేయర్ పాయింట్లో భయమును విడిపించే ప్రార్థన చేద్దాం మనం రేపు ఫస్ట్. ఎవరు ఆమె అనలేదు కదా. ఎందుకంటే ఈ మధ్య చాలా భయపడుతున్నారు. డ్రమ్మును చూసి భయపడుతున్నారు, సెల్ఫీ దిగాలని భయపడుతున్నారు. ఏంటది? సమోసా తినాలని భయపడుతున్నారంట, ట్రిప్ ఏమైనా వెళ్ళాలని భయపడుతున్నారంట. ఎంతకు తెగించారా మీరు అన్న మాట అసలు ఇక్కడే వస్తున్నారు. పాపం నేను మొన్న రీసెంట్ వీడియో చూసా. ఆమె పాపం సెల్ఫీ దిగుతామని తీసుకెళ్ళి తోసింది. వాడి అదృష్టమో వాడి కృపో ఏంటో కానీ వాడు మొత్తానికి బయటపడితే అలా ఆవిడ చూస్తుంది. నేను ఆ వీడియోని జూమ్ చేసేలా చూస్తాను, అసలు ఆమె ఎక్స్ప్రెషన్ చూద్దామని చెప్పి. ఎంత బాధపడుతుందామా అంటే, ఈ ఎట తప్పించుకున్నాడు రైడు అనుకుందామా. లేదు, రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న స్త్రీలందరూ దేవుని భయము చేత పెంచబడుతున్న స్త్రీలు అయినారు. కాబట్టి పురుషులు క్షేమ నివాసంలో ఉన్నారు పురుషులందరూ. ఆమె అది ఒకటి చెప్పాడు. పాపు వాడు బయటకు వచ్చి, నాకు తెలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ వాళ్ళ ఆవిడ ఎదురు పడుంటాడు. నాకు తెలిసి వాడు బతికాడు. సరే మనకెందుకులేండి. అర్జున్ ఒకటో వచ్చింది, చదువు నన్ను మళ్ళా చదవమ్మా. దేవా దేవా ఊరక ఉండకుము, ఊరక ఉండకుము. దేవా దేవా మౌనముగా ఉండకుము, మౌనముగా అస్సలు ఉండకు. ఊరక ఉండకుము, ఊరక ఉండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు. చూసారా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మాసాబ్ అయ్యా, 10 దేశాల ప్రజలు చుట్టూ అల్లరి చేస్తున్నారు. మరి ఆ బరిసెలు ఐటలు తీసుకు ఇట్లా కొడతా శబ్దాలు చేస్తున్నారేమో, యుద్ధ సమాచారము, యుద్ధం గురించిన ఆ సందడి చేస్తున్నారేమో. శత్రువులందరూ తలలెత్తున్నారు, ఎందుకంటే భయంకరమైన బలగం ఇప్పుడు ఫామ్ అయిపోయింది. ఒక దేశం కాదు, ఎన్ని దేశాలు? ఇంకా ఎట్లా ఉంటుంది వాళ్ళది? ఇలా తలెత్తి చూస్తున్నారు. ఆసాపు మరి ప్రాకారం ఎక్కి చూస్తున్నాడో, లేదంటే రాజుగారి యొక్క అంతఃపురము పైకెళ్ళి చుట్టూ చూస్తున్నాడో కానీ ఖచ్చితంగా చూసింది చెప్తున్నాడు. అయ్యా, నీ శత్రువులు అల్లరి చేస్తున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇజ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించడము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. నీకు విరోధముగా నిబంధన కూడా చేయుచున్నారంట. ఈ పరిస్థితిని చూసి దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సిన ప్రజలు ఆసాపు దేశాన్ని విడిచిపెట్టి పారిపోలా. వారు దేవుని వైపు చూచి అంటున్నారు, ఒక్క మాట దేవా, ఊరకుండా మాక, నువ్వు ఒక్క మాట పలికితే చాలయ్యా. నీ మాటలో ఉన్న శక్తి 10 దేశాలు కాదు, 100 దేశాలు వచ్చినా సరే మేము ఎదుర్కొంటాము, నిలబడతాము, జయిస్తాము అంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని మాటలో, దేవుని వాక్యంలో ఉన్న శక్తిని అర్థం చేసుకున్నామా. 10 దేశాల ప్రజలు వచ్చినా సరే ఇంకా దేవుని వాక్యం మీద ఆధారపడుతున్నారంటే, నేను అంటున్నానమ్మా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలకి ఎందుకు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళావు?
నా మాట అర్థమవుతుందా? 10 దేశాల వాళ్ళు వాళ్ళని చంపేద్దాము, పసిబిడ్డల్ని సైతము చంపేసి ఇశ్రాయేలును పేరు ఇకను లేకుండా చేద్దామని అనుకుంటున్న టైంలో కూడా దేవుని వాక్యము దగ్గరికి వెళుతున్నారు. దేవా నువ్వు ఒక మాట మాట్లాడంటున్నారు, లేదా నువ్వు ఒక మాట మాకివ్వు, ఒక వాగ్దానం మాకివ్వు అని అడుగుతున్నారంటే 10 దేశాల ప్రజలు చుట్టూ పెట్టుకొని కూడా ఈ రోజున నీ కుటుంబంలో జరుగుతుందో, నీ జీవితంలో జరుగుతున్న ఆ పరిస్థితి గురించి నువ్వెందుకు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళవు? దేవా నాకు ఈ వాగ్దానం ఇవ్వను ఎందుకు అడగవు? దేవా ఈ పరిస్థితి గురించి నాతో ఒక మాట చెప్పు, ఆ మాట పట్టుకుంటాను ఎందుకు అనట్లేదు? కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యంలో ఉన్న శక్తి మొదట విశ్వాసులుగా మీకే తెలియటంలా. దేవుని వాక్యంలో ఉన్న శక్తి మీకే తెలియటంలా. దేవుని వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడమ్మా అది నీకు బలాన్ని ఇచ్చింది తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన నాతో మాట్లాడినప్పుడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు, అందరు చదువుతున్నారా? వచ్చిన అందరూ చదవండి అమ్మా. ఆయన నాతో మాట్లాడినప్పుడు, మీరు పెద్దగా చదవాల్సిందేనమ్మా, ఇంకా పెద్దగా చదవాలా? ఆయన నాతో మాట్లాడినప్పుడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. ఆత్మ నాలోనికి వచ్చి పడిపోయిన నన్ను నిలబెట్టిన. అదేంటానమ్మా, ఆ రోజున ఆశాపు అడుగుతుంది ఇదే. దేవా నువ్వు ఒక్క మాట మాట్లాడు, 10 దేశాల ప్రజలను ఓడించి వాళ్ళు ఏదైతే అనుకున్నారో మా పేరు కూడా ఇంక వినపడటానికి వీల్లేదని వాళ్ళు ఏదైతే అనుకున్నారో మేము అదే ప్రతిచర్య వారికి చేయనట్లుగా ఒక్క మాట మాట్లాడంటున్నారు. ఎందుకంటే దేవుడు మాట్లాడితే ఆ మాటలో ఉన్న ఆత్మ, ఆ మాటలో ఉన్న శక్తి మనలోనికి వచ్చి మనం ఏదైతే చేయలేమో, మనం ఏది చూసైతే భయపడుతున్నామో దానిని జయించే ఆ కృప మనకు విడుదల చేయబడుతుంది. కమ్ ఆన్, నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నేను అదే మాట్లాడుతున్నానమ్మా. దేవుని వాక్యము కొరకు వెంపర్లాడండి. అదే చెప్తున్నాడు. క్రొత్తగా జన్మించిన శిశువు వల్లే. మరలా ఆ వచనం దగ్గరికి వెళ్ళిపోండమ్మా. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం. త్వరగా పరిగెత్తాలా, త్వరగా. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి. పక్కన చూసేపు క్రొత్తగా జన్మించిన పిల్లల్లాగా ఉండాలంట మనం అని చెప్పేసి. అంటే ఇంటూ పద్దాక ఏడవమని కాదు, లేదా పద్దాక పడుకోమని కాదు. పిల్లలకు పనులు చెప్తారా అని చెప్పేసి స్త్రీలందరూ వాళ్ళ ఆయనలతో చెప్పకూడదు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన, నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఎదగడానికి ఆ పాలను అపేక్షించుడి. వాక్యము కొరకు ఒక పిల్లవాడు, పాలు కొరకు ఒక పిల్లవాడు ఎట్లాగైతే ఏడుస్తాడో, మొరపెడతాడో, తల్లి పాలు ఇచ్చేంత వరకు, వాడి నోట్లో బాటిల్ పెట్టేంత వరకు గుక్కబట్టి ఏడుస్తూనే ఉంటాడు. అలా ఉండండి రా అంటున్నాడు. ఎందుకంటే ఇది ఏదో ఒక కథల పుస్తకం కాదమ్మా. ఇందులో ఉన్న ప్రతి మాట, ప్రతి పొల్లు వెనక కూడా దేవుని ఆత్మ, దేవుని జీవం అన్నది. ఇది నువ్వు చదువుతున్న ప్రతిసారి నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఎట్లా గ్రహించాలి? నేనైతే అమ్మా ఇది నేను చదువుతున్నప్పుడల్లా వన్ థింగ్ నా మనసులో ఉండేది ఏంటి తెలుసా? దేవుని యొక్క శ్వాస, దేవుని యొక్క శ్వాస, ద బ్రెత్ ఆఫ్ గాడ్, అది నాకు తగులుతున్నట్లుగా అది నేను భావించి చదువుతా. ఎందుకంటే ప్రతి వాక్యము, ప్రతి మాట దైవావేశం వల్ల రాయబడిన మాట. ఇది కథ పుస్తకం కాదమ్మా. ఇందులో ఒక్క మాట మనం పట్టుకుంటే చాలమ్మా, లైఫ్ టైం ఇంక అవసరంలా. లైఫ్ టైం క్షేమంగా ఉండొచ్చు, లైఫ్ టైం సురక్షితంగా ఉండొచ్చు. ఇందులో ఉన్న ఒక మాటే ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను పట్టుకున్న మాట, డిఫెండర్. 30 సంవత్సరాలు క్షేమంగా ఎట్లాగా ఉండొచ్చో దేవుడు నాతో మాట్లాడాడు. 30 సంవత్సరాలు శ్రమలు లేకుండా ఎట్లాగా ఉండొచ్చో దేవుడు నాతో మాట్లాడాడు. అందుకే ఈ వారంలో 4 రోజుల నుంచి నేను ప్రేయర్ చేపిస్తున్న మాట ఒకటే, డిఫెండర్, డిఫెండర్ అనాయింటింగ్. సమూయేలు బ్రతికిన దినములన్నిట ఫిలిస్తీన్లు ఒక్క బాణం కూడా ప్రయోగించలేకపోయారు ఇజ్రాయేల్ దేశం మీద. ఆసా బ్రతికిన దినములన్నిట దేశము నెమ్మదిగా ఉన్నది 35 సంవత్సరాలు. ఒకే మనుషుని హతము చేసినట్లుగా మిద్యానీలను నువ్వు హతము చేస్తావు. గిద్యోను డిఫెండర్ అనాయింటింగ్.
గిద్యోని దగ్గరికి వచ్చేసి దేవుని దూత ఏం మాట్లాడలేదమ్మా, పరాక్రమము గల బలాఢ్యుడా, ఆ ఒక్క మాట అది విడుదల చేయగానే ఆ బలాఢ్యుడు అన్న మాటలో ఉన్న ఆత్మ గిద్యోనులోనికి ప్రవేశించి కృంగిపోయిన గిద్యోనుని, ఇదిగో పడిపోయిన గిద్యోన్ని లేచి నిలబెట్టిందమ్మా. ఈరోజు నీ పరిస్థితి ఏమిటో నాకు తెలియదు, నీ పరిస్థితి ఏమిటో నీకే బాగా తెలుసు, నీ కష్టం ఏమిటో నీకే బాగా తెలుసు, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నీకే బాగా తెలుసమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదమ్మా. ఈ 66 పుస్తకాలు ఉన్న గ్రంథం దగ్గర ఓపెన్ చేసి, దేవా నా పరిస్థితి గురించి ఒక్క మాట మాట్లాడాను. ఆయన మాట్లాడా. ప్రపంచంలో ఉన్న ఏ శక్తి అయినా సరే ఈ వాక్య శక్తి ముందు తల వంచాల్సిందే. 10 దేశాల ప్రజలు, 10 దేశాల సైన్యము, 10 దేశాల రాజులు ఒక్క దేశాన్ని మట్టు పెట్టాలని చెప్పి ఇజ్రాయెల్ దేశం అంతా చుట్టూ స్ప్రెడ్ అయిపోయి నిలబడి ఉంటే, దైవజనుని ఆసాపు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవా ఊరక ఉండమాక ఒక్క మాట మాట్లాడు అంటున్నాడు. ఒక్క మాట మాట్లాడన్నాడు. ఆ ఒక్క మాట 10 దేశాలు జయించగలదమ్మా. అలాగే 84వ కీర్తనకి వెళ్ళినాం. ఒకసారి ఇంకొక మాట చూపిస్తాను చూడమ్మా. 5వ వచనం చదవమ్మా. 5వ వచనము, 6వ వచనము. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. నీ వలన బలమునందు. చూసారు, నేను అదే అన్నానమ్మా. యెహెజ్కేలు 2:2 చూపించింది అదే. దేవుని వాక్యము ఆయన నీతో మాట్లాడినప్పుడు ఆత్మ నీ లోనికి వచ్చి నిన్ను బలపరిచిద్ది, నిన్ను నిలబెట్టింది. అదే విషయం ఇక్కడ మాట్లాడుతున్నాను. ఏమంటున్నాడంటే, నీ వలన బలమునందు మనుషులు. ఎట్లా దేవుని వలన మనం బలం పొందుకుంటామంటే, దేవుని వాక్యము వినటం వలన, దేవుని వాక్యమును పొందుకోవటం వలన, దేవుని యొక్క స్వరమును వినటం వలన ఒక విశ్వాసమైన మనము బలాన్ని పొందుకుంటాం. పాస్టర్ మాకు బలం లేదా అంటే, మీకు బలం ఉందమ్మా, కానీ అది ఇహలోకపరమైన బలం ఉంది. కానీ ఆ బలము చేత నీవు అపవాది శక్తులను జయించలేవు. ఆ బలము చేత నీవు నీ ఇంట్లో కష్టాన్ని జయించలేవు. కాబట్టి నువ్వు కృంగిపోతున్నావు, కాబట్టి నువ్వు నీరసించిపోతున్నావు, కాబట్టి నువ్వు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నావు. నీకు ఒక కొత్త బలము కావాలి నీ పరిస్థితిని జయించడానికి, నీ కుటుంబంలో పరిస్థితిని మార్చుకోవటానికి, నీ జీవితమును ఆశీర్వాదకరముగా మార్చుకోవటానికి నీకు ఒక క్రొత్త బలము కావాలి. ఆ క్రొత్త బలము యొక్క చిరునామా ఏమిటంటే, నీ యొద్ద ఉన్న వాక్యమే. వాట్ ఐఎమ్ టాకింగ్, నేనేం మాట్లాడుతానంటే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ గెటింగ్ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి ఒక మాటను పొందుకోవటం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నాను. దేవుని యొద్ద నుండి ఒక్క మాట చాలమ్మా, నీకు లేని బలాన్ని ఇచ్చిద్ది. నువ్వు ఏ పరిస్థితిని అయితే మార్చుకోలేకపోతున్నావో, ఏ స్థితిగతులను అయితే మార్చుకోలేకపోతున్నావో, వేటిలో నుంచి నువ్వు అయితే బయటికి రాలేకపోతున్నావో, వాటిలోంచి నువ్వు బయటికి రావటం మాత్రమే కాదు, కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా లేవనెత్తబడతావు. దానిని కీర్తనకారుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. అసలు ఆశీర్వదించబడేవాడు ఎవడంటే, ధన్యుడు, దీవించబడేవాడు ఎవడంటే, దేవుని వలన బలమునందే మనుషులు. దేవుని వలన ఒక మానవుడు ఎట్లా బలం పొందుకుంటాడంటే, దేవుని మాటను వినటం వలన. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఎందుకంటే దేవుడు బలాన్ని ఇస్తూ ఉంటాడు. ఏ యాత్రకు తగ్గ ఆ బలం ఇస్తూ ఉంటాడు, ఏ యాత్రకు తగ్గ ఆ మాట, ఏ యాత్రకు తగ్గ ఆ వాగ్దానం, ఏ యాత్రకు తగ్గ ఆ యొక్క వాక్యం ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వాక్యమును పొందుకుంటా, ఆ మాటను పొందుకుంటా నువ్వేం చేస్తావు అంటే బలాన్ని పొందుకుంటావు. కాబట్టి నీ జీవితం నీకు ఎట్లాగా ఉంటుంది అంటే, బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అతి ప్రియముగా ఉంటుంది. ఈరోజు అన్న నా జీవితమే నాకు నచ్చడం లేదన్నా, ఐ హేట్ మై లైఫ్ అన్న అని నువ్వు అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని వలన నువ్వు బలం పొందుకోవటం లేదంతే. అంటే దేవుని స్వరం నువ్వు వినటం లేదంతే. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? చదువు నాన్న. వారు బాకాలోయలో పడి. ఎవరు వారు? దేవుని వలన బలము నొందే మనుషులు, దేవుని వలన బలము నొందే మనుషులు, దేవుని వాక్యం వలన బలమును పొందుకునే మనుషులు, దేవుని మాట వలన బలము పొందుకునే మనుషులు. వీళ్ళంట బాకా అనే లోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేసుకుంటారంట. చూసారా, బాకా లోయ అంటే ఏంటో తెలుసమ్మా? నీళ్లు ఉండని లోయ,
ప్రపంచమంతా నీళ్లు ఉంటుంది, కానీ ఈ బాకా అనే లోయ యొక్క ప్రతిష్టత ఏమిటంటే ఇక్కడ నీళ్లుండవు. ఎంత లోతు తవ్వినా నీళ్లు రావు. నువ్వు ప్రొక్లైన వాడు, ఇంకోటి వాడు, పాతాళం కనపడేంత వరకు నువ్వు తవ్వినా సరే ఈ బాకా లోయ యొక్క ప్రతిష్టత ఏమిటంటే నీళ్లు పడవు అక్కడ. కానీ వాక్యం ఏమంటుందంటే దేవుని వలన బలమునందు మనుషులు వారు బాకా లోయలో పడి వెళ్ళినా కూడా దానిని జలమయముగా మారుస్తారంట. మీకు అర్థమవుతుంది ఆ మాట? బాకా లోయనే జలమయంగా మార్చే ఆ శక్తి మనకు అనుగ్రహించబడితే సంగమై ఉదయకాల సమయంలో చెప్తున్నామా, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిని నువ్వెందుకు మార్చుకోలేవు? నీ జీవితమును నువ్వెందుకు మార్చుకోలేవు? నీ రుణములను, నీ అప్పుల్లోంచి నువ్వు బయటకు వచ్చేసి నువ్వే అప్పులు ఇచ్చే స్థాయిలోనికి నువ్వు ఎందుకు వెళ్ళలేవు? కారణం ఏమిటో తెలుసా? విశ్వాసులు ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారో తెలుసా? దేవుని వాక్యం అంటే చాలామంది ఏంటంటే రాత్రిపూట పీడకల్లో వస్తున్నాయి అంటే పాష గారికి ఫోన్ చేసి చెప్తారు. పాష గారులు కూడా అట్లానే తయారయ్యారు. పీడకల్లో వస్తున్నాయంటే బైబిల్ పక్కన పెట్టుకుని పడుకోమ్మా అంటారు. బయట వాళ్ళు ఏం చెప్తారంటే పీడకల్లో వస్తున్నాయంటే చీపురు గట్ట పక్కన పెట్టంటారు. కాళ్ళ దగ్గరేమో చాట, తల వెనకేమో బియ్యం పెట్టుకోవాలి. క్రైస్తవులు ఏమయ్యారంటే బైబిల్ పెట్టుకుంటారు అంతే. సంగమా నేను చెప్తున్నానమ్మా, తల కింద బైబిల్ ఉంటే ఏమి జరగదు. తలలో బైబిల్ ఉండాలి. ఇక్కడ బైబిల్ ఉందా, ఇక్కడ వాక్యం ఉందా, నేను అంటున్నానమ్మా, నువ్వు వెళుతున్న మార్గం ఇప్పుడు ఒకవేళ బాకా లాంటి మార్గం ఏమో టు సంబడి ఐఎమ్ ప్రొఫెసయింగ్ అమ్మా, ప్రవచనాత్మకంగా నేను మాట్లాడుతున్నానమ్మా. ఎంత తవ్వినా, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా పరిస్థితిని మార్చుకోలేకపోతున్నావా? బాకా లోయ లాంటి పరిస్థితి గుండా వెళుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే గెట్ ద వర్డ్, వాక్యమును పట్టుకో అంటున్నాడు. మానవ ప్రయత్నములుగా నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నమును ఒక్క క్షణం పక్కన పెట్టేసేసి నా యొద్ద ఒక మాట పొందుకునే ప్రయత్నం చేయి. నేను నీ పరిస్థితి గురించి మాట్లాడే ఆ మాట కొరకు వేచి ఉండు. ఆ మాట పొందుకునేంత వరకు ప్రార్థనలోనే ఉండమంటున్నాడు దేవుడు. వన్స్ దేవుడి నుంచి వచ్చిన ఒక మాట నువ్వు పట్టుకున్నావా, ఆ మాటలో ఉన్న బలము నీ లోనికి వచ్చిందా, ఐఆమ్ టెల్లింగ్ యూ అమ్మా, నువ్వు బాకా లోయ గుండా వెళ్ళినా సరే దానిని జలమయముగా చేసుకునే శక్తిని నువ్వు పొందుకుంటావు. కమాన్ కమాన్, ఇంకొంచెం బిగ్గరగా. somebody give God some praise. hallelujah hallelujah. the power of the word. దేవుని వాక్యములో ఉన్న శక్తి ఏమిటంటే ఆ వాక్యము ఒక పనికి మాలినోడి దగ్గరికి వెళ్ళినా, ఎవడా పనికి మాలిన అంటే నేనే గబక్కన పక్కన వాళ్ళు చూసుకోమాక, లేదు నేను నన్నాను అనుకోమాక, దేవుని వాక్యము నా యొద్దకు వచ్చినా సరే నేను చెప్తున్నానమ్మా, నేను అనేక మంది జీవితాలను మార్చగలను. దానికి నిదర్శనం ఏదిగో మీరందరూ. మానవుడిగా నేను మార్చలేను, మానవ శక్తితోటి నేను మిమ్మల్ని దేవుడి దగ్గర నడిపించుకోలేను. నాకు దైవబలము కావాలి. నాకు దైవబలము కావాలంటే నాకు దేవుని యొద్ద నుండి ఒక మాట కావాలి. ఆ మాట నేను పొందుకున్నాను 2017లో పొందుకున్న ఆ మాటతోనే గుంటూరు పట్టణంలో పరిచర్య ఆరంభించాను. ఈ రోజున మిమ్మల్ని అందరినీ ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాను నేను. వారు బాకా లోయలో పడి వెలుచున్న దానిని జలమయముగా చేస్తారు. ఇంకా అక్కడ దాపలా, ఆ తర్వాత మాట్లాడుందమ్మా. తొలకరి వాన దానిని, అసలు బాకా లోయలో నీళ్లు రావు, నీళ్లు పడవు. ప్రపంచమంతా మేఘాలు స్ప్రెడ్ అయ్యి ప్రపంచమంతా వర్షాలు పడుతున్నా సరే బాకా లోయ దగ్గరికి ఏ మేఘం వెళ్ళదు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే ఎవడైతే దేవుని వాక్యమును కలిగి బాకా లోయ లాంటి పరిస్థితులు అడుగుపెట్టినా సరే వాడికి కలిగి ఉన్న వాక్యమును బట్టి, వాడికి ఇవ్వబడిన వాగ్దానం బట్టి ఏం చేస్తాయంటే మేఘాలు కూడా వాడిని వెంబడిస్తాయి. తొలకరి వాన ప్రపంచంలో ఎక్కడ పడినా పడకపోయినా బాకా లోయలో పడతాయంట. 5వ వచనం చదువు, మరలా 5వ వచనంకి వెళ్దామా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఆ బలమునుందే మనుషులంట ఒకానొక టైంలో వాడి జీవితంలో ఎప్పుడో ఒకసారి బాకా గుండా వెళ్ళాల్సిందే. మనమంతా, నేను చెప్తున్నామా మీ అందరికీ ఒక విషయం చెప్తా. జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సంవత్సరంలో నువ్వు ఖచ్చితంగా ఈ బాకా లోయ గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఖచ్చితంగా
నీళ్ళు లేని లోయ, నీళ్లు దొరకని లోయ, పరిస్థితి ఎండిపోయింది. ఖచ్చితంగా మనం అందరం వెళ్ళాల్సి వస్తుంది. దేవుడు ముందుగానే మాట్లాడుతున్నాడు. ఒకవేళ కొంతమంది ఆల్రెడీ ఆ బాకా లోయలోనే ఉన్నారేమో ఈ ఉదయకాల సమయంలో. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ సమయము, నీ బలము, నీ కష్టం అంతా వృధా అయిపోతుంది. నీ పరిస్థితిని మార్చేది ఒకటే ఒకటి, అది నా యొద్ద నుండి వచ్చే ఒక్క మాట. దేవుడు ఏమంటే, నువ్వు అంగలార్చాల్సింది, నువ్వు కన్నీరు కార్చాల్సింది, నువ్వు అపేక్షించాల్సింది నీ పరిస్థితి మారటం కోసం కాదు, నీ పరిస్థితిని మార్చే మాట కోసం అంటున్నాడు దేవుడు. ఆ మాటను తీసుకుని వెళ్ళు. నువ్వు వెళుతుంది బాకా అయినా సరే, ఎడారి అయినా సరే, జలమయంగా మార్చుకుంటావు నీవు. కమ్ ఆన్. అప్పుడు నువ్వు యాత్ర చేసే మార్గాలు కొన్నిసార్లు బాకా గుండా వెళ్తావు, కొన్నిసార్లు మారా గుండా వెళ్తావు, కొన్నిసార్లు ఎర్ర సముద్రం ఎదుర్కొంటావు, కొన్నిసార్లు యోర్దాను ఎదుర్కొంటావు, కొన్నిసార్లు పచ్చిక బయల మీద పడుకుంటావు. యాత్ర చేపిస్తాడు దేవుడు నేను. ఎట్లా యాత్ర ఖచ్చితంగా చేస్తాడు. కానీ దేవుని వలన బలము పొందుకుంటున్న మనుషుల కంట వారు యాత్ర చేసే మార్గాలన్నీ వాళ్ళకేంటంటే బ్యూటిఫుల్గా ఉంటాయి, అతి ప్రియంగా ఉంటుంది. ఏ రోజు వాడి నోటి వెంట ఈ మాట రాదు, నా జీవితం అంటే నాకు నచ్చటం లేదన్నమాట. సంగమ ఈ ఉదయకాల సమయంలో ఎవరన్నా ఈ మాట అంటున్నారా? ఏంటో నా బతుకు, ఏంటో నా జీవితం, ఏంటో నా కుటుంబం. కారణం ఏంటి తెలుసా? వాక్యము నువ్వు పొందుకోవటం లేదు. వాక్యము నువ్వు పొందుకోవటం లేదమ్మా, అంతే. నీ పరిస్థితి గురించిన ఒక మాట నువ్వు పొందుకోలేకపోతున్నావు. నీ పరిస్థితి గురించిన ఒక మాట నువ్వు పొందుకోలేకపోతున్నావు. చదువుదామా 6వ వచనమా? 6వ వచనంకి వెళ్ళిపోమ్మా. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. దానిని టు సంబడి అమ్మ, నేను చెప్తున్నానమ్మా, మీ పితరులు ఎవరి వల్ల కానిది, లేదంటే నీ స్నేహితుల వల్ల కానిది, లేదంటే ఈ లోకంలో ఉన్న మనుషుల వల్ల కాని దాన్ని, ఒక ఇంపాసిబుల్ థింగ్ని టు సంబడి, నేను ప్రవచనాత్మకంగా చెప్తానమ్మా, ఒక అసాధ్యమైన దానిని సాధ్యము చేసే ఒక తరాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ లేవనెత్తుతున్నాడు అంట. నేనైతే ఒక అసాధ్యమును, ఒక కాని పనిని జయించి, ఒక కాని పనిని, జరగని పనిని చేసి చూపించే తరముతో ఈ ఉదయకాల సమయం నేను మాట్లాడుతున్నాను. దేవుడు అంటున్నాడు, మీరు దేవుని వల్ల బలం పొందుకోబోతున్నారు అంటున్నాడు. ఎస్, దిస్ ఈజ్ అ ప్రాఫిటిక్ వర్డ్ టు సంబడి హియర్. ఇక్కడ ఎవరితో నేను ప్రవచనాత్మకంగా నేను మాట్లాడుతున్నానమ్మా. దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం ఏంటి తెలుసా? బాకా లోయను సహితము జలమయంగా నువ్వు మార్చాలని చెప్పేసి. అందుకే దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. అందుకే ఈ వర్తమానం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటాడంటే, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, నా యొద్ద ఒక మాట పొందుకో. ఈ వాక్యం యొక్క విశిష్టత తెలుసుకో. ఈ వాక్యం పట్టుకో చాలు. ఎవడెవడో కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవడెవడో ఇంటి ముందు నిలబడాల్సిన పని లేదు. మనందరికి అర్థమయ్యే భాషలో చెప్తానమ్మా, ఎవరో మోచేతుల కింద నీళ్లు తాగాల్సిన పని దేవుని బిడ్డలకు ఉండనే ఉండదమ్మా. అర్థమవుతుంది మీకు ఆ మాట? నాకు ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. మనం జిమ్ సెంటర్లో సర్వీస్ చేస్తున్నప్పుడు ఒక 5-6 మాత్రమే ఉండేవాళ్ళం, ఒక 10 మంది ఉండేవాళ్ళం మేము. అప్పుడు ఈ విధమైన ఒక జీవన విధానం ఉండేది కాదు. ఈ విధమైన ఒక ప్రశాంతంగా, ఈ విధమైన ఒక సొఫిస్టికేటెడ్ పరిస్థితి ఉండేది కాదు. జిమ్లో ఎట్లా ఉండేవాళ్ళంటే చెమటలు కారుకుంటూ ఒక 5 కుర్చీలు వేసుకొని అసలు ఆరాధన జరుగుతుందా లేదా అన్నట్టుగా అట్లాంటి ఒక పరిస్థితిలో ఉండేది. అలాంటప్పుడు ఎవరో ద్వారా ఒక కుటుంబం నడిపించబడ్డారు. సంపన్న కుటుంబమే, ఎవరో ద్వారా నడిపించబడ్డారు, నాకు జ్ఞాపకం లేదు. కానీ వాళ్ళు ఒకానొక రోజున నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, పాస్టర్ మీకోసమని ఒక కానుక ఏర్పాటు చేస్తాం, మీరు ఇంటికి వచ్చి తీసుకోండి అని చెప్పి అన్నారు. నేను అన్నాను, వస్తే చర్చికొచ్చి, అది కూడా నాకు కూడా కాదు, ఆఫరింగ్ బ్యాగ్లు అయ్యి లేదేమయ్యి మాక అన్నా. నేను ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆ ఫ్యామిలీ కనపడలే నాకు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అహంకారం అనుకున్నారు. అహంకారం కాదు. నేను ధనము కోసము ఎవరోని అడగాల్సిన పని లేదు, ధనము కోసము ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన పని లేదమ్మా. నాకు ఇది ఉంది. దేవుని మహాకృపను బట్టి మా మమ్మీ మాకు చిన్నప్పటి నుంచే వాక్యం మీద ఒక అవగాహన ఏర్పాటు చేశారు. ఇది ఉండక నేను ఎవరో ఇంటి ముందుకు వెళ్ళిపోయి
నాకు డబ్బులు ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తాను. నో, దేవుడు ఆ స్థితిలో నన్ను పట్ల. బాకా లోయను సైతము జలమయముగా మార్చే శక్తి దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో నీతో కూడా నేను మాట్లాడుతానమ్మా. బాకా లోయను జలమయంగా మార్చే శక్తిని దేవుడు నీకు కూడా అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, తొలకరి వానను నువ్వు నీ పరిస్థితిలోనికి ఆకర్షించుకునే శక్తి కూడా నీకు అనుగ్రహించబడింది. చూడండి, ఆ బాకా లోయలో వర్షం పడదు, కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. దీవెనలతో కప్పు, తొలకరి వాన. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఐ స్పీక్, నేను ప్రకటన చేస్తున్నానమ్మా, మీ జీవితాల మీద మోపైన సమృద్ధి వాన కురువును గాక. మోపైన సమృద్ధి వాన కురువును గాక. కమాన్ కమాన్, అన్ని భాషల్లో ప్రార్థన చేద్దాం. కమాన్, స్పీక్ ఇన్ టంగ్స్, అన్ని భాషల్లో మాట్లాడదాం. ఒక 30 సెకండ్లు కమాన్, అనర్గళంగా మాట్లాడదాం. కమాన్, ఓపెన్ యువర్ మౌత్స్. రైన్ ఆఫ్ అబండెన్స్, రైన్ ఆఫ్ అబండెన్స్, రైన్ ఆఫ్ అబండెన్స్. బాకాలోయను జలమయముగా మార్చే అభిషేకము, తొలకరి వానను ఆకర్షించే అభిషేకము. కమాన్, ముందల వైపు వెనుకల వైపు చూడమాకమ్మా. 30 సెకండ్స్ ప్రే ఇన్ ద స్పిరిట్. కమాన్ కమాన్, ఇంకొంచెం బిగ్గరగా. బాకాలోయను జలమయముగా మార్చే అభిషేకము, తొలకరి వానను ఆకర్షించుకునే అభిషేకము. కమాన్, ద అనాయింటింగ్, ద అనాయింటింగ్. కమాన్, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండగా ఆ బలము నీలోనికి వచ్చింది, ఆ ఆత్మ నీలోనికి వచ్చింది. అన్ని భాషలతో మాట్లాడదాం. కమాన్, మా టటమో షా లెక్కర బ్రో సందరబాయ్ రెక్కబో, ఇంకొంచెం బిగ్గరగా. కమాన్, లిఫ్ట్ ఇట్ అప్, లిఫ్ట్ ఇట్ అప్, ఇంకొంచెం బిగ్గరగా. బాకాలోయను మార్చే వాళ్ళు ఇట్లా కాదు ప్రార్థన చేయాల్సింది, మీ స్వరాలు లేవనెత్తాలి, ఇంకా కేకలు వేస్తూ ప్రార్థన చేయండి. తొలకరి వాన నీ మీద కురిసే వరకు ప్రార్థన చేయి. నేను చెబుతున్న ఈ యొక్క మాట అభిషేకము నీ జీవితంలో నువ్వు పొందుకునే వరకు. కమాన్ కమాన్, ఇంకా బిగ్గరగా. Come on, come on, come on, come on. Raise up your voices. Raise up your voices. ఇంకా బిగ్గరగా కేకలు వేస్తూ ప్రార్థించాలా. రటటమో షా లైనమో సోతో రకటెరమో షా రెకెబెబెబె సోతరెబె. Come on. Come on. Come on, come on, come on, come on. ముందల వైపు వెనుకల వైపు చూడమాక. బాకాలోయను జలమయముగా మార్చుకునే వాళ్ళతో మాట్లాడుతున్నాను, అసాధ్యమును సాధ్యము చేసే వాళ్ళతో మాట్లాడుతున్నాను. నీ తండ్రి వల్ల కానిది, నీ పితరు వల్ల కానిది, నీ స్నేహితుల వల్ల కానిది, ఈ లోకంలో ఏ మానవుడు చేయలేనిది నువ్వు చేసి చూపించగలవు. ఎందుకంటే నువ్వు దేవుని వలన బలము పొందుకుంటున్నావు. కమాన్ కమాన్, ప్రే అండ్ రిసీవ్ దట్ పవర్. ప్రార్థించి ఆ బలాన్ని పొందుకో, ప్రార్థించి అభిషేకాన్ని పొందుకో. కమాన్ కమాన్, బిగ్గరగా బిగ్గరగా. ఆ గుడ్డివాడు చేసినట్టుగా చేయాలా, కేకలు వేస్తూ ప్రార్థన చేయాలా. దావీదు కుమారుడా నన్ను కరుణించన్నాడు ఆ గుడ్డివాడు. కమాన్, ఇన్ దట్ వే, ఇన్ దట్ మేనర్ వీ నీడ్ టు ప్రే. సితరేబో రేఖా బాబా 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 హే. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆ తర్వాత వచ్చిన చదవండమ్మా. 7వ వచనం. వారు వారు నానాటికి బలాభివృద్ధి నందుచు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటంట? నానాటికి, రోజు రోజుకి, మాసము మాసముకి, సంవత్సరము సంవత్సరముకి ఏంటంట? బలాభివృద్ధి నందుచు, అభివృద్ధి పొందుకుంటారు. నేను అంటున్నమ్మా, సంవత్సరం సంవత్సరం మన ఆదాయాలు అభివృద్ధి చూడాలి. మన యొక్క ఆదాయాలు అభివృద్ధి చూడకపోతే సంథింగ్ ఏదో జరుగుతుందని అర్థం. అంతే. దేవుని వలన బలము పొందుకునే మనుషులు నానాటికి అభివృద్ధి నందుచు
ప్రయాణము చేస్తారు. నానాటికి. దట్ ఈస్ ద ప్రాఫిటిక్ వర్డ్. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాట అదే. దేవుని వలన బలము పొందుకునే మనుషులు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును అంట. నేను అంటున్నానమ్మా, నేను ప్రవచిస్తున్నానమ్మా, పోయిన సంవత్సరం నీ ఆదాయం ఎంతో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం ముగిసే లోపు గడిచిన సంవత్సరం కంటే నీ ఆదాయం ఈ సంవత్సరం అధికమవును గాక. నువ్వు అభివృద్ధిని చూచుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నానాటికి బలాభివృద్ధి పొందుకుందురు గాక. కమ్ ఆన్, నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. బలం అంటే దేవుని వాక్యమును పొందుకుంటే వచ్చే బలం అమ్మా, అంతేగాని తింటే వచ్చే బలం కాదు. మీకు ఒక విషయం తెలుసా? తినటం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పనా. బైబిల్లో ఒక భోజనం ఉన్నది. దేవుడు మనకి భోజనం ఎట్లా చేసుకోవాలో కూడా దేవుడు చెప్పాడు తెలుసు మీకు. భోజనం ఎట్లా సిద్ధపరచాలో కూడా దేవుడు మానవుడు కొరకు ఏర్పాటు చేసిన ఒక భోజనం ఉన్నది. నేను బల్ల గురించి మాట్లాడటం వల్ల మళ్ళీ బల్ల దగ్గరికి వెళ్తున్నాను అనుకో మాకు. నో. దెర్ ఈజ్ సమ్ బ్రెడ్, ఒక రొట్టె ఉన్నది. దాన్ని ఎట్లా తయారు చేయాలో దేవుడు చెప్పాడు. ఏస్కేల్ గ్రంథము 4వ అధ్యాయంకి వెళ్ళమ్మా. ఏస్కేల్ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతా. ఇక చాలా జాగ్రత్తగా చదువుతాం ఈ మాట. ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఈలాగు నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూర్చి ప్రకటింపవలెను. పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కకు తిరుగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. మరియు ఈ వచనమే అందరు చదవండి. ఈ వచనం అందరు చాలా జాగ్రత్తగా చదువుదాం. మరియు నీవు గోధుమలను ఎవలను, నీవు ఏంటంట గోధుమలు ఎవలు కాయధాన్యములు అంటే మరి ఇంగ్లీష్లో బీన్స్ అని ఉంది ఇక్కడ. ఓకే, కాయధాన్యములు, చోళ్ళు సజ్జలు తెల్ల జీలకర్రను తెచ్చుకొని. ఏంటంట మరి స్త్రీలకు మీకే తెలియాలి. జీలకర్ర అందులో తెల్ల జీలకర్ర ఏంటో మీకే తెలియాలి. తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఇలాగున భోజనము చేయుచు రావలెను. యెహెజ్కేలుకి దేవుడు అంటున్నాడు 390 రోజులు ఫాస్టింగ్ చేయాలరా. ఈ 390 రోజులు ఫాస్టింగ్ ఏంటంటే పొద్దున బిర్యానీ, సాయంత్రం సుబాని, ఎవరో కిన్ని అన్నారు. ఈరోజు ఏమన్నా ఓకే, మీకు అర్థమవుతున్న మాట. 390 డేస్ ఫాస్టింగ్ చెప్పాడు దేవుడు. నేను 30 రోజులు చెప్తాను. మన వాళ్ళు చాలామంది 30 రోజులు ఉపవాసమా, చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడ దేవుడు 390 రోజులు ఇలాగ భోజనం చేయాలంటే ఏంటి 390 రోజులు అంటే భోజనం ఏంటంటే రొట్టె తినమన్నాడు. రోజుకొక రొట్టె. ఆ రొట్టెను కూడా ఏమేమి మనం అనుకుంటున్నట్టుగా మైదాను గోధుమ పిండి కలుపుకున్న రొట్టె కాదు. దేవుడు చెప్తున్నాడు చూడండి, గోధుమలంట ఎవరైనా ప్రయత్నం చేయండి ఒకసారి. ఇవన్నీ కలిపి ఒక రొట్టె చేసి తీసుకున్నాను, చూద్దాం ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఎవరైనా చేస్తారా? నన్ను తెచ్చి మనం పాస్గా సరుకులు తెచ్చి నేను చేస్తాను మాకండి. ఈ సరుకులు నేను తెచ్చే కాడికి నేనే చేసుకోగలను. నేను కొంతమంది అయితే అసలు డబ్బులు తీయటానికి పెట్టడానికంటే అసలు ఎక్కడ లేని జిడ్డంతా మన వాళ్ళ దగ్గర ఉంటుంది. అసలు 390 రోజులు యెహెజ్కేలుని దేవుడు రొట్టెలు తినమన్నాడు. ఆ రొట్టెలు కూడా ఏమేమి కలిపి రొట్టె చేసుకోవాలో చెప్తున్నాడు దేవుడు. గోధుమలంట ఎవలు అంట, కాయధాన్యములంట, చోళ్ళును
చోళ్ళు అంటే తెలియదు కానీ సజ్జలు తెలుసు నాకు. చోళ్ళు సజ్జలు తెల్ల జీలకర్ర తెచ్చుకొని, తెల్లదేర కలర్ తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినములు లెక్క చొప్పున, ఆ ప్రక్క మీద పండుకొను దినములు లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఇలాగున భోజనం చేయుచూ రావలెను. దిస్ ఈస్ గాడ్స్ బ్రెడ్. ఇది దేవుని యొక్క రొట్టె అంటానమ్మా నేనైతే. ఒకసారి ప్రయత్నం చేయండి, ఈ వారం ఎవరైనా తెచ్చుకొని 4-5 చపాతీలు చేసుకుని తినడం కాదు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటుంది. దేవుడు నీళ్లు కూడా ఎంత మోతాదులో తాగమన్నాడు చెప్పాడు. నీవు తూనికే ప్రకారము అనగా దినము ఒకటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. వేళ చూసారా, 20 తులముల ఎత్తు చొప్పున ఒక నియమం కూడా చెప్పాడు. కొంతమంది ఏంటంటే తినడం స్టార్ట్ చేశారంటే పాపం, అట్లాంటి వాళ్ళకి కాదు ఇది. ఈ ఫాస్టింగ్ దేవుడు ఏమన్నాడంటే చెప్తున్నాడు, ఎంత తినాలో చెప్పంటున్నాడు, ఏ వేళకు తినాలో కూడా చెప్తున్నాడు దేవుడు. ఇలా 390 రోజులు తినమంటున్నాడు. సరే, ఈ రొట్టె పక్కన పెట్టేస్తే దేవుని యొక్క జీవాహారమైన వాక్యము, దీనిని గనక భుజిస్తే నువ్వు నానాటికి బలాభివృద్ధిని అందుతావమ్మా. హల్లెలూయా, హల్లెలూయా.